ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ ప్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః శుభస్వాగతం. ఏసీటీ వారి ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారమవుతూ ఉన్న అష్టాదశ మహాపురాణాంతర్గతమైన శ్రీ మత్స్య మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమానికి సంస్కృత భాషా జిజ్ఞాసులైన సందర్శక మహాశయులందరికీ శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ह्यः कार्यक्रमे प्राणायामविशेषाः अधीताः. अद्य तत्प्रभावः कीदृशो भवति इति अध्येतव्यः. నిన్నటి రోజున ప్రాణాయామ విశేషాలు తెలుసుకున్నాం. ఇవాళ సమగ్రమైన ప్రాణాయామ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ విశేషాలు అధ్యయనం చేద్దాం. మదాలసాదేవి తన కుమారులైనటువంటి విక్రాంతుడు, సుబాహుడు, శత్రుమర్దనుడు, అలర్కుడు అనే నలుగురికి కూడా యోగాభ్యాస విశేషాలు చెప్తోంది. కన్న తల్లి చెప్పిన మాటలు పసిపిల్లలకు వేదవాక్కులు. మొదటి దైవం కన్నతల్లి. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతుః పరదైవతం. ఇది వేదం చెప్తోంది. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతుః పరదైవతం. గాయత్రీ మంత్రాన్ని మించిన మహామంత్రము వేరే లేదు. ఏ మంత్రోపదేశాలైనా గాయత్రీ మంత్రం తర్వాతనే. నా మాతుః పరదైవతం.
కన్న తల్లిని మించిన దైవము లేదు. మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, తృతీయ స్థానం ఆచార్యుడికి లభిస్తోంది. మదాలసాదేవి నిజమైన మాతృత్వ స్థితిలో ఉన్నది. పిల్లలను ఏ విధంగా పెంచాలి, వాళ్లకు ఏ విధంగా సద్బుద్ధులు కలిగించాలి, సమాజానికి వాళ్ళు ఉపయోగపడేటట్టుగా చేయాలి, అది మనకు మదాలసోపాఖ్యానంలో, అలర్కోపాఖ్యానంలో లభిస్తున్నటువంటి సందేశాలు. మాతృమూర్తులు ఈ విషయాన్ని గమనించాలి. లీలావతీదేవి తన గర్భస్థ శిశువుకి నారదుడి ద్వారా మంత్రోపదేశం చేయించింది. భగవత్ స్తోత్రాలు మననం చేసుకుంటూ ఉండేది. అవన్నీ ఆ శిశువుకి ప్రాణాధారాలు అయ్యాయి. ఆజన్మ భక్తి యుక్తుడయ్యాడు ప్రహ్లాదుడు. అతని సంతతిలో బలిచక్రవర్తి వరకు కూడా అంత గొప్పవాళ్ళు అయ్యారు. బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు కూడా గొప్ప శివపూజా ధురంధరుడు. బాణాసురుడు కూడా గొప్పవాడయ్యాడు. అటు శివుడి యొక్క భక్తుడయ్యాడు, తర్వాత కేశవుడికి భక్తుడు కూడా అయ్యాడు. అటువంటి సంప్రదాయం కేవలం మాతృమూర్తుల వల్ల మాత్రమే లభిస్తుంది. బాహ్యమైన ఆడంబరాలకు లోనైపోయి, వ్యసనాలకు లోనైపోయి, పసిపిల్లలను నిరాదరిస్తూ సక్రమంగా వాళ్ళని పెంచకపోవడం వల్ల ఆ ప్రభావం తర్వాత కాలంలో వాళ్ళు అనుభవిస్తారు. ఆ దుష్ఫలితాలు వాళ్ళు పొందుతారు. తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు తయారవుతున్నారు. ఎందుకు వస్తుంది ఆ దుష్ప్రభావం? స్వయంకృతాపరాధం. నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు మనం చూసినట్లయితే ఎలా ఉండేది పరిస్థితి? మాతృమూర్తులు పిల్లలకు ఉగ్గుపాలతో భగవన్నామస్మరణ చేయించేవాళ్ళు. అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ పసిపిల్లలకు ఉగ్గు పెట్టేవాళ్ళు. ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు నామసంకీర్తన చేస్తూ వంట చేసేవాళ్ళు. ఏ పని చేసినా భగవన్నామస్మరణతోనే. అందుచేత ఆ పదార్థాలు పవిత్రులయ్యేవి. ఆ పదార్థాలు స్వీకరించిన పిల్లలు పవిత్రులయ్యేవాళ్ళు. కుటుంబం అంతా పవిత్రం అయ్యేది. ఆ గృహమే దేవాలయం. దేహము దేవాలయమే, గృహము దేవాలయమే. ఆ స్థితి మళ్ళీ పునరావృతం అవ్వాలంటే భగవద్ అనుగ్రహమే. యాంత్రికమైన జీవితంలో పిల్లలకు మంచి మాటలు చెప్పడానికి కూడా తల్లులకు అవకాశం ఉండటం లేదు. మదాలసాదేవి ఏ విధంగా నలుగురు పిల్లల్ని గొప్పవాడని చేసిందనేది మనకిక్కడ గమనించవలసిన విషయం. పురాణాలు చెప్పే విషయాలు ఇవే. విజ్ఞానమయ కోశాలు పురాణాలు. ప్రాణాయామం గురించి చెప్పని పురాణం లేదు. భగవన్నామస్మరణ ప్రభావాన్ని గురించి చెప్పని పురాణం లేదు. మానవుడు ఎలా జీవించాలి, తల్లిదండ్రుల ధర్మాలేమిటి, పుత్రుల ధర్మాలేమిటి, గురువుల ధర్మాలేమిటి, శిష్యుల ధర్మాలేమిటి, ఈ ధార్మిక అంశాలన్నీ కూడా పురాణాలు మనకిస్తున్నాయి. అందుకనే పురా అపి నవం పురాణం అని చెప్పారు. ప్రాచీనమైనదే అయినప్పటికీ నిత్య నవోన్మేషం అది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలుగానే అనిపిస్తుంటాయి అవి. పసిపిల్లాడికి తల్లి పట్ల ఉండే గౌరవం ఆ కాలంలో ఈ కాలంలో ఒకటే. కన్నతల్లిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉంటుందా శిశువు? శిశువు ఆక్రందన వినగానే పరిగెత్తుకురాని కఠినమైన తల్లి ఎవరైనా ఉంటుందా?
పశుపక్ష్యాదులకు కూడా ఉంది కదా ఆ మాతృత్వం. ఆ దూడ అంబా అని అరవగానే ఆవు పరుగెత్తు కొడుతుంది. కన్నతల్లి అరుపుని ఆ దూడ పరిగెత్తుకొస్తుంది. ఎక్కడిది అనుబంధం? అదే మాతృత్వ పుత్రత్వ అనుబంధం. ఆ మాతృత్వ మాధుర్యం అనేది అప్పటికీ ఇప్పటికీ ఒకటే. దాన్ని ఎవరు మార్చలేరు కదా. ఎంత యాంత్రిక యుగం వచ్చినా కూడా కన్నతల్లి పసిపిల్లలకు పాలివ్వడం మారుతుందా? పిల్లలు తల్లిదండ్రుల పట్ల పసితనంలో చూపే గౌరవం మారుతుందా? అదేది మారదు. కాకపోతే యాంత్రికమైన జీవితం వల్ల క్రమక్రమంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి తల్లిదండ్రులను విస్మరించే స్థితి వస్తున్నది. దానికి కారణం మళ్ళీ మాతృమూర్తులే. శివాజీ అంత గొప్పవాడవాడని కారణం తల్లి జిజియాబాయి. మహాత్ముడుగా మారడానికి గాంధీకి అవకాశం ఇచ్చింది పుతలీబాయి. శ్రీరాముడు అంత గొప్పవాడవడానికి కారణం తల్లి కౌసల్యాదేవి. ఇలా మనం ఎక్కడ చూసినా కూడా మాతృమూర్తికి ప్రాధాన్యం. తల్లి పేరును తమ పేరుతో జోడించుకుని తమ గొప్పతనాన్ని చాటిన వాడు ఉన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీ దేవి యొక్క కుమారుడు. నేను గౌతమీదేవి యొక్క కుమారుడు అని సగర్వంగా చెప్పుకున్నాడు గౌతమీపుత్ర శాతకర్ణి. అంత పవిత్ర స్థానం ఉన్నది మాతృమూర్తికి. ఇక్కడ మదాలసాదేవి కూడా అంత పవిత్రమైన స్థానం పొందింది కనుకనే తన కుమారుడు నలుగురికి కూడా ధర్మాలను బోధించింది, యోగాభ్యాసం నేర్పించింది, యోగశాస్త్రం నేర్పింది, బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు నేర్పింది. ప్రాణాయామ శక్తి ప్రభావం చెప్పింది ఆవిడ. యాంత్రికంగా జరిగేటటువంటి 4 మాత్రాకాలాల ప్రాణ సమయం, ప్రాణాయామంతో 30 మాత్రాకాలాలు చేసి దానివల్ల జీవన ప్రమాణాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఆ విధంగానే పూర్వం మునులు యోగులు కూడా సుదీర్ఘకాలం జీవించేవాళ్ళు. ఏమిటి ప్రయోజనం సుదీర్ఘకాలం జీవించి అంటారేమో. సమయాన్ని సద్వినియోగం చేయొచ్చు, భగవన్నామ స్మరణతో జీవించవచ్చు, పిల్లలకు మంచి మాట చెప్పచ్చు, మంచి విషయాలు అందరికీ ఉపదేశించవచ్చు, శరీరాన్ని పవిత్రం చేసుకోవచ్చు, సమాజానికి ఉపకారం చేయొచ్చు. అది సుదీర్ఘ జీవనం వల్ల ప్రయోజనం. ఆరోగ్యకరంగా జీవించాలంటే ప్రాణాయామం అవసరము. ఏ ఔషధాలు ఇవ్వనటువంటి గొప్ప దివ్యమైన శక్తిని ప్రాణాయామం మాత్రమే ఇస్తుంది. అదే కదా మనం ఆ శ్లోకంలో చెప్పుకుంది. ఏమిటి ఆ ప్రామాణిక శ్లోకం? యథా పర్వత ధాతూనాం దోషాన్ హరతి పావకః తథైవాంతర్గతో దోషః ప్రాణాయామేన దహ్యతే. అంతర్గతమైన దోషాలన్నింటినీ పోగొట్టే శక్తి ప్రాణాయామానికి ఉంది. ఆ దోషాన్ని దహింపజేస్తుంది, మనస్సును పరిశుద్ధం చేస్తుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాల సేపు 5 నిమిషాలు ప్రారంభించి కనీసం 10 నిమిషాలైనా సరే ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ ఉభయ సంధ్యా సమయాల్లో కానీ ఏదో అవకాశం ఉన్నప్పుడు కానీ ప్రాణాయామం చేసి చూడండి. ఎంత నిర్మలమైన అంతఃకరణ కలుగుతుందో, ఎంత ప్రశాంతత కలుగుతుందో. అది కేవలం అనుభవం ద్వారా సిద్ధిస్తుంది. అనుభవైక వేద్యమైన విషయం ఇది. అది ప్రాణాయామగత పరమార్థ శక్తి. మదాలసాదేవి అదే చెప్పింది పిల్లలకు. నాయనా,
ప్రాణాయామం చేయండి. సమం కాయ శిరోగ్రీవం అన్నట్లుగా నిటారుగా కూర్చోండి. పద్మాసనంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. జ్యోతిస్వరూపాన్ని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయండి. మూలాధార చక్రంలో ఉన్న ప్రణవనాదాన్ని అక్కడి నుంచి ఉచ్చారణతో పైకి తీసుకురండి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ వరుసగా ఒక్కొక్క చక్రాన్ని అధిగమిస్తూ మూలాధార స్థితమైనటువంటి కుండలిని శక్తిని నెమ్మదిగా వికసింపజేస్తూ ఆజ్ఞాచక్ర స్థానం వరకు తీసుకురండి. ఈ ఆజ్ఞాచక్ర స్థానంలో కనుబొమ్మల మధ్య జీవాత్మస్థానం గనక అక్కడ భగవంతుడిని ఉపాసించండి. అక్కడ పరమాత్మను జ్యోతిస్వరూపంగా ధ్యానించండి. నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు అనేటువంటి పరమాత్మను అక్కడ జీవాత్మ స్థానంలో ధ్యానించండి. జీవుడే దేవుడు. జీవో దేవసనాతన, దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహమే దేవాలయం చెప్పబడుతోంది. జీవో దేవ సనాతన, ఈ జీవుడే సనాతనుడైన దేవుడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఎక్కడో దేవుడు ఉన్నాడు, దేవుడు అనే అజ్ఞానం పోగొట్టుకోండి. దేవుడు ఇక్కడే ఉన్నాడనే జ్ఞానం పొందండి. ఏకపరాత్మ సర్వభూతాంతరాత్మ, ఒకే పరమాత్మ అన్ని జీవుల్లోనూ అంతర్గతమై ఉన్నాడు. అన్ని దేహాల్లోనూ ఉన్నాడు. సర్వభూతేషు సమాస్థిత అని చెప్పాడు. యంత్రారూఢాని మాయయా అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ప్రతి దేహంలోనూ నేను ఉన్నాను. హృద్దేశే అర్జున తిష్టతి. హే అర్జున, సర్వభూతానాం హృద్దేశే అహం తిష్టామి. పరమాత్మ తిష్టతి సర్వభూతేషు జీవాత్మ రూపేణ. సహ యంత్రారూఢ ఇది, యంత్రారూఢ స్థిత్వా దేహం సమాయాతి. దేహ జీవన కార్యక్రమం నిర్వహతి అని చెప్పాడు. ఆ పరమాత్మ ప్రతి హృదయంలోనూ జీవాత్మగా ఉంటూ, ప్రతి మానవుడిలోనూ జీవాత్మగా ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. అందుచేత ఈ దేహమే దేవాలయం. ఆ జ్ఞానం పొందాలి. అదే జీవాత్మ గురించిన జ్ఞానం కనుక ఆత్మజ్ఞానం అన్నారు. ఆ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించింది మదారసాదేవి. నాయన, భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. తనయందు నఖిలభూతముల యందును వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. అటువంటి పరమాత్మను దర్శించినప్పుడు మనం ఎంతో చిత్తశాంతి పొందుతాము. త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాత్ యది విష్ణుత్వం అని చెప్పారు శంకర భగవత్పాదులు వారు భజగోవింద శ్లోకాల్లో. త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు. నీయందు నాయందు ఉన్నవాడు ఒకే విష్ణువు. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆ భగవంతుడు నీలోనూ నాలోనూ జీవాత్మ రూపంలో ఉన్నాడు. త్వయి మయి సర్వత్రా ఏకో విష్ణు. త్వయి నీయందు, మయి నాయందు, సర్వత్రా అంతటా ఏకహ విష్ణువు, ఒకే విష్ణువు ఉన్నాడు. ఒకే పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్నాడు అందరిలోనూ. వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు. నువ్వు నాపై అసహనం పెంచుకుంటున్నావు, కోపం పొందుతున్నావు, వ్యర్థం అది. నీలో ఉన్న ఆత్మయే నాలోనూ ఉంది కదా, నీలో ఉన్న పరమాత్మయే నాలోనూ ఉన్నాడు కదా, ఎందుకు వస్తుంది కోపం? భవ సమచిత్త సర్వత్రత్వం. నువ్వు చేసిన పని ఏమిటి? సర్వత్రా త్వం సమచిత్త భవ. అందరిలోనూ సమానత్వాన్ని చూడు. సమచిత్త భవ సర్వత్ర. త్వం, త్వం నీవు, సర్వత్రా అన్ని చోట్ల అన్ని దేహములందును సమచిత్త భవ, సమాన స్థితి సమాన మనోభావాన్ని పొందు. నీ దేహాన్ని నువ్వు ఎలా పరిరక్షించుకుంటున్నావో,
ఇతరులను కూడా అలాగే భావించు. దీనివల్ల ఏమిటి వచ్చే ఫలితం? వాంఛస్యచిరాత్ యది విష్ణుత్వం, అచిరాత్ శీఘ్రకాలంలోనే విష్ణుత్వం వాంఛస్యది, ఆ మాధవత్వం పొందాలంటే, మానవత్వాన్ని మాధవత్వంలోనికి పురోగమింపజేయాలంటే సమచిత్తత్వం పొందాలి. భవ సమచిత్త. ఇది శంకర భగవత్పాదుల వారి ఆదేశం, సందేశం. మదారస చెప్పిన మాట కూడా ఇదే. ఎవరు చెప్పినా వేదవాక్కులే, ఉపనిషత్తు వాంగ్మయమే. ఆ విధంగా మదారస చెప్పడం వల్ల ఆ పిల్లలు విక్రాంతుడు, సుబాహుడు, శత్రుమర్దనుడు, అదర్కుడు నలుగురు కూడా గొప్ప యోగాభ్యాసం పొందారు, యోగులయ్యారు, ప్రాణాయామం అభ్యసించారు, తమలో ఉన్న భగవంతుడిని ధ్యానించడం నేర్చుకున్నారు. ఆజ్ఞాచక్రస్థితమైన జీవాత్మను దర్శించగలిగారు. పసితనంలోనే వాళ్ళకి ఆధ్యాత్మిక బీజావాపన జరిగింది. క్రమంగా పెద్దవాళ్ళు అయ్యారు. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుల దగ్గర చతుర్దశ విద్యలు నేర్చుకున్నారు, శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నారు. వంశపారంపర్యంగా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి వస్తున్నటువంటి పారంపరిక విజ్ఞానం అది. తాతగారు శత్రుజిత్తు ఎంత గొప్పవాడు, తండ్రి ఋతధ్వజుడు ఎంత గొప్పవాడు, రాక్షస సంహారం చేసినవాడు మహానుభావుడు, మదారసాదేవి ఎంత గొప్పది. అలాంటి తల్లిదండ్రుల యొక్క పుత్రులు కనుక వాళ్ళు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రతిష్టను ఇనుమడించారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పవిత్రమైన భావాలు, మంచి గుణాలు వాళ్ళు పారంపర్యంగా పొందారు. నలుగురిలో కూడా అదర్కుడు ఇంకా గొప్పవాడయ్యాడు. నలుగురు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే, దత్తుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళే. బ్రహ్మచర్యాశ్రమంలో గురుకుల ప్రవేశం చేశారు. గాలవుడనే మహాముని ఉన్నాడు కదా, వీరి తండ్రికి గురువు. ఋతధ్వజుడు గాలవ మహాముని యొక్క యజ్ఞాన్ని రక్షించాడు. ఆ గాలవుడి యొక్క అనుగ్రహం పొందాడు కనుక ఆ గాలవుడి దగ్గరనే నలుగురికి కూడా విద్యాభ్యాసం జరిగింది. ముందు మాతృమూర్తి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అందించింది, ప్రాథమిక విద్యను అందించింది. ఆ తర్వాత ఆ గాలవ ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాలు, క్రతువులు జరుగుతుంటే అక్కడ పవిత్రమైన జీవనం గడిపారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు అభ్యసించారు. ఉపనిషత్తులను అవగాహన చేసుకున్నారు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే షడంగాలు కూడా అధ్యయనం చేశారు. పురాణం, ధర్మశాస్త్రం, మీమాంస, అర్థశాస్త్రం 4 కూడా అధ్యయనం చేశారు. చతుర్దశ విద్యా పారంగతులయ్యారు నలుగురు కూడా. నలుగురిలోనూ విశేషమైన ప్రతిభా వ్యుత్పత్తులు ఉండడం చేత గాలవ మహర్షి వాళ్ళ నలుగురిని ఆశీర్వదించి, నాయనా మీ విద్యాభ్యాసం పూర్తయింది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి, గృహస్థాశ్రమం స్వీకరించండి అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనం రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం సర్వేత్ర సుఖినः సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. दिव्यां भव्यां सुबोधां च शुद्धां अर्थप्रदायिनीं जननीं बहुभाषाणां वन्दे गीर्वाण भारतीं. स्वस्ति.